రాక్షసులకి వరాలిస్తే మిస్‌యూజ్ చేస్తారని తెలిసినా కూడా దేవుళ్ళు వరాలెందుకిస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! దానికి నా సమాధానం. మొత్తం సృష్టిలో 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ మన సృష్టికి మంచి చేయాలన్నా, నెగెటివ్ ఎనర్జీ నాశనం చేయాలన్నా రెండిట్లకి పవర్ అనేది అవసరం. రకరకాల విధాలుగా రెండిట్లకి పవర్ అనేది అందుతుంది. ఆ రెండిట్లకి పవర్ అందే విధానంలో మనుషులు అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ రోల్. మన నుంచి కూడా దేవుళ్ళకి అలాగే నెగెటివ్ ఎనర్జీకి కూడా రెండిట్లకి కూడా ఎనర్జీ అనేది వెళ్తది. ఎలాగా అంటే 2 రకాలుగా వెళ్తది. ఒకటి మన బిహేవియర్, 2 మనం చేసే పూజలు. ఈ 2 విధాలుగానే దేవుళ్ళకి అలాగే సాతానుకి 2 ఇద్దరికి కూడా ఎనర్జీ అనేది వెళ్తుంది. మనం చేసే మంచి ప్రవర్తన, సహాయాలు, దానాలు, మంచి థాట్స్ ఏవైతే మన నుంచి ఉన్న గుడ్ థింగ్స్ అన్నిటి నుంచి దేవుడికి ఎనర్జీ, అలాగే మనలో ఉన్న కామం, క్రోధం, ఆవేశం, అసూయ ఇలాంటి నెగెటివ్ థాట్స్ నుంచి నెగెటివ్ ఎనర్జీకి మనం మనుషులం మంచి చెడు 2 కలయిక ఉన్నవాళ్ళం. మనం పాజిటివ్ ఎనర్జీకి ఎనర్జీ ఇస్తాము. అలాగే నెగెటివ్ ఎనర్జీకి కూడా ఎనర్జీ ఇస్తాం. అలాగే పూజలు, మంచి రకాలైన పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పాజిటివ్ ఎనర్జీకి ఎనర్జీ ఇస్తాము. అలాగే చేతబడులు లాంటి పూజలు చేసి నెగెటివ్ ఎనర్జీకి కూడా మనం ఎనర్జీ ఇవ్వగలుగుతాం. అంటే దేవుడికి ఎనర్జీ వెళ్ళే సోర్సెస్‌లో మనం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. సో, మన నుంచి దేవుడికి ఎనర్జీ వెళ్తుంది. అందుకే దేవుడు క్లియర్‌గా చెప్తాడు. నా మీద భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి నేనెప్పుడు పక్షపాతిని, వాళ్ళకి నేను ఎప్పుడు ముందుగా రిప్లై ఇస్తాను అని కూడా దేవుడు చాలా క్లియర్‌గానే అది ఏ దేవుడైనా సరే డిక్లేర్ చేసేసుకుంటారు. సో, ఇప్పుడు రావణాసురుడు లాంటి అసురులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చేసే పూజలు, వ్రతాలు ఫలితంగా వాళ్ళకి వరాలు దక్కినా, వాళ్ళు చేసే పాపాలు అంటే బిహేవియర్‌కి తగ్గట్టు పనిష్మెంట్ దొరికింది. పూజలు, వరాలకి తగ్గట్టు ఇది దొరుకుతుంది. వరం కూడా దొరుకుతుంది. దేవుడు పూజని అంటే ఎంత చెడ్డవాళ్ళు పూజ చేసినా ఆ పూజని నేను చూడను అని చెప్పట్లేదు. పూజను ఆయన కంపల్సరీగా కన్సిడరేషన్‌లోకి తీసుకుంటాడు. పూజకు తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే మంచి బిహేవియర్. ఎవ్వరు మంచి బిహేవియర్‌ని కలిగి ఉన్నా కూడా దాని నుంచి కూడా ఆయనకి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి దానికి ఫలితాన్ని కూడా ఇస్తారు. అంటే దేవుడు ఎలా చెప్తాడు అంటే, ద్రౌపది వస్త్రాపహరణం కంటే ముందు ఆయనకి చిన్న గాయం తగిలితే ద్రౌపదీదేవి తన చీర కొంగు చింపి కడుతది. దానికి ఫలితంగా ఆమెకి అవసరమైన టైంలో చీరల వర్షం కురిపిస్తాడు. ఒక భూమిలో మనం ఒక చిన్న విత్తనం నాటితే అది మహావృక్షంగా మారి ఇంకా అన్‌లిమిటెడ్‌గా మనకి ఫ్రూట్స్ ఎలాగైతే ఇస్తదో, అలాగే దేవుడు మనం చేసే ప్రార్థన మన మీద కృపలాగా ఒక వర్షంలాగా ఆయనకి ఇస్తానని చెప్తున్నాడు. అది ఏ దేవుడైనా సరే. అడిగితేనే ఇస్తాడా అంటే, దేవుడు అడిగితే నేను ఇస్తాను అంటే అడిగిన వాళ్ళకి ఇంకా తొందరగా ఇస్తాను అనేసి ఆయన ఏ మొహమాటం లేకుండా డిక్లేర్ చేసేసుకుంటాడు. పూజ వల్ల ఆయనకి ఎనర్జీ వెళ్తది. మన గుడ్ బిహేవియర్ వల్ల ఆయనకి ఎనర్జీ వెళ్తది. గుడ్ బిహేవియర్ ఇంకా పూజలు చేసే వాళ్ళకి ఆయన ఎప్పుడు పక్షపాతంగా ఉంటాను. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే చేస్తాను అని చెప్పి దేవుడు చెప్పేస్తాడు. సో, అందుకని దేవుడు అడిగితేనే ఇస్తాడా? దేవుడు అడగకపోతే పట్టించుకోడా? లాంటివి అనకండి. ఆయన డిక్లేర్ చేసేసుకున్నాడు. ఆయన మీద ప్రేమ, భయం, భక్తి ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆయన పక్షపాతిగానే ఉంటాను. వాళ్ళకి ముందు ప్రయారిటీ వెళ్తదని ప్రతి బుక్‌లో కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేసేసి ఉంటుంది. సో, మీకేదన్నా అవసరమైతే అడగండి. అడగకపోయినా దేవుడిస్తాడు అనే హోప్స్ పెట్టుకోకండి. అడిగితే ఇంకా తొందరగా ఇస్తానని ఆయనే చెప్పేసాడు కాబట్టి.